వారింకా రాలేదు. వస్తారమ్మా, తొందరపడకండి. అరుగు పోనీ, వారు కాదు, వారేననుకున్నానమ్మా. అరుగు విక్రమార్క మహారాజు గారు. చూడండమ్మా, స్వయంవర మండపానికి. అద్భుతమైన కార్యాన్ని సాధించారు. ఆ బేతాళ శవాన్ని అక్కడ నుంచి ఇలా రండి. శబాష్, మాట నిలుపుకున్నారు. మరొక్క నియమం. ఏమిటది మహర్షి? ఒక్కసారి సాష్టాంగ ప్రణామం ఆచరించి దేవిని ప్రార్థించండి. సాష్టాంగ ప్రణామమా? విక్రమార్క చక్రవర్తి ప్రణామాలు అందుకోవటమే కాని ఎన్నడూ ప్రణామం చేసి తిరగడు. ఇది ఒక్కసారి చూపించండి. ఏముంది మహాప్రభు, ఇదిగో ఇలా చెయ్యాలి. మహారాజా, శతహోమాల శక్తి నీ పరమైంది. నేను నీ దాసుడనైనాను. నీకు సేవ చెయ్యడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను. నా స్వవిషయంలో నీ సహాయం అవసరం లేదు. దేశ రక్షణ కోసం అవసరం వచ్చినప్పుడు నిన్ను తలుచుకుంటాను. వచ్చి సాయం చెయ్యి చాలు. తమ ఆజ్ఞ. మీరాట కొరకు ఎదురు చూస్తున్నాం మహారాజా. హోమం జయప్రదంగా ముగిసిందే? ముగిసింది, పూర్తిగా ముగిసింది. ప్రభు, ఇలా చూడండి, నా కళలోకి సూటుగా చూడండి. తెలిసింది, అసలు సంగతి బయటపడింది. ఏమిటది? అదే, మహారాజు గారు కంగారు కారణం వీరాలు భార్య కాబోయేటప్పుడు వచ్చే గడిబిడ బిడిబిడ చాలు. వీరు శ్రీ 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 కళింగదేశ మహారాజు గారు. వీరు శ్రీ 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 చోళదేశ యువరాజు గారు. శ్రీ 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 మగధదేశ రాజు గారు. వీరు ఉజ్జయిని శ్రీ 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 రాజాధిరాజ రాజమార్తాండ శ్రీ 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 విక్రమార్క మహాచక్రవర్తి. ప్రభావతి, 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 వీడిని నమ్మద్దు. వీడెవడో మాయ రూపంలో వచ్చిన మాయావి. పాపి, ఏమిటి వింత? పిరికి పంద. విక్రమార్క మహారాజు ఎవరు?
కోపం వస్తుంది. ఇద్దరు ఒక్కలాగే ఉన్నారే, ఇందులో అనుమానించడం ఎలా? విక్రమార్క మహారాజు, మరి మహేంద్ర ఇచ్చిన మణిమాల అది కాదు. అదే మహేంద్రుడు ఇచ్చిన మణిమాల. వారే విక్రమార్క మహారాజు. మన మహారాజు గారు జయించారు. మహాప్రభు సమయానికి వచ్చి రక్షించారు. మా వంశ గౌరవాన్నే కాపాడారు. కలకాలం నేను మీకు కృతజ్ఞ. దాంపత్యం సుస్థిరంగా వర్ధిల్లుగా. చల్లగాలి దాడలో తెల్ల మబ్బు నీడలో కుంటి చూపు నీకేల చంద్రుడా, నా వెంట నంటిరా పోయి చంద్రుడా. ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్. ఓ నెల రాజా. ప్రియతమ, చంద్రుడు మన ప్రేమ కలాపాన్ని ఆలాపన చేస్తాడు. ఎంత అందంగా ఉన్నాడు. అంతకంటే సుందరమైన రూపం నా ముందే ఉందిగా. ప్రభు, ప్రభావతి, విక్రమార్కుడి విజయ పరంపరలకు కారణం మహేంద్రుడిచ్చిన మణిమాలే అయితే దానిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలి. గురు ఏం చేయమన్నారో ఆజ్ఞవండి. ముల్లోకాలన్నీ నీవు రసమంజరి కోయ వేషాలు వేసుకురండి. ఓ కొయ్య వేషమైనా సరే, బోయి వేషమైనా సరే. దేవి, నేను రేపే ఉజ్జయినికి ప్రయాణం అవుతున్నా. ఏమిటది ప్రభావతి? ఎందుకు నాకు భయంగా ఉంది. ప్రయాణం అవుతున్నాను, భయపెడితే ఎలా దేవి? మరి వీలు లేదు ప్రభావతి. కొంతకాలం మనం విడిగా ఉండక తప్పదు. విడిగా ఉండాలా? అదేమిటి ప్రభు? విచారించకు దేవి. విధి వ్యతిరేకమైనప్పుడు విడిగా ఉండక తప్పుతుందా? శూన్యమాసం గడిచాక గాని నీవు మా రాజ్యానికి రాకూడదని మీ నాన్నగారు నిర్ణయించారు. శూన్యమాసమా? మనం దూరంగా ఉంటే
నా జీవితమే శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది. అనుకోకుండా వచ్చిన ఈ ఆవేదన. అలా అనకు దేవి. అఖిల ప్రజలను ఆదరించే చక్రవర్తి తన అర్థాంగిని ఆవేదన పాలు చేస్తాడు. ప్రభు, మళ్ళీ మనం కలుసుకునే ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ప్రభుల వారికి దండాలు. వచ్చినా ఎట్టగున్నది గురు మా ఏసం. రసమంజరి, నీవు కోణంగి విక్రమార్కుని సభాభవనానికి పోయి నీ నృత్య గీతాలతో వానిని రసతన్మయుని చేసి ఆ దేవతాహారాన్ని బహుమానంగా పొందాలి. అదెంత పని? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా పట్టుకురా. పట్టురా. కోట గుమ్మం దాటే వరకు ఈ వేషం ఉపయోగించండి. తర్వాత జాగ్రత్తగా వేషం మార్చండి. అది మాకు వెన్నతో పెట్టిన విద్యే కదా. హారమే తెమ్మన్నారే గాని అవసరం వస్తే విక్రమార్కుని అరిచిలో పెట్టుకురాం. ముందు వెళ్ళండి. అవసరమైతే ఇదిగో రత్నాలు వజ్రాలు. వెళ్ళండి. యా మలహ యా మలహ యో మలహ యా మలహ యా మలహ